భీమవరంలోని రిటైర్డ్ ఉద్యోగి శర్మకు కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి 78 లక్షలు తన అకౌంట్ నుంచి మాయం చేశారు. శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా భీమవరం పోలీసులు ఈ డిజిటల్ అరెస్టుకు సంబంధించి కేసును ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. దాదాపు కొన్ని రోజుల వ్యవధిలోని కేసును ఛేదించారు. కంబోడియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని దీనికి కీలక వ్యక్తిగా గుర్తించారు. దాదాపు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో దర్యాప్తులో పోలీసులు కీలకంగా వ్యవహరించడంతో వారికి నగదుతో ప్రశంసించారు ఎస్పీ అద్నాం నయీం అస్మి. కార్తీక మాసం 30 రోజులు భీమవరం సోమేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. 1,02,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 29న భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. దాదాపు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. నర్సాపురం మండలం రుస్తుంబాద్ సమీపంలోని మండావారిపేటలో నివాసాల మధ్య చెత్త వేయొద్దంటూ చెత్త ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెత్త వేయడం వల్ల తమ పరిసరాలు కాలుష్యం అవుతున్నాయన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు గ్రామస్తులు.